శ్రీ ఆంజనేయం దోస్తులు. మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పేస్తాను, గెస్ట్ చేయని అవసరం లేదు. ఎందుకంటే కొత్త ప్లేస్ ఇది, మ్యాక్సిమం చాలామందికి తెలిసి ఉండదని అనుకుంటున్నాను. ఒక జాతరకి వెళ్తున్నాము. అది ఓన్లీ సంక్రాంతి టైంలోనే జాతర జరుగుతుందంట. 3 days, భోగి, సంక్రాంతి, కనుమ, ఈ 3 daysలో వరంగల్ దామెర మండలంలో ఊరుగొండ అనే ఊరిలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. అక్కడ జాతర. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అన్నమాట. వాళ్ళు రెగ్యులర్గా అమ్మ వాళ్ళ అంటే అన్నదమ్ములు, మా మేనమామలు వాళ్ళంతా రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ వెళ్తారు. పిల్లలు కూడా 2-3 years బ్యాక్ వెళ్ళారు. నేను ఫస్ట్ టైం వెళ్ళడానికి ఈసారి చాలా ప్రయత్నాలతో వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే షాప్ అప్పటికే ముందు రోజు ఫెస్టివల్ అని క్లోజ్ చేశాను. మేము నెక్స్ట్ కనుమ రోజు వెళ్ళామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. వెళ్ళినందుకు చాలా సాటిస్ఫై అయ్యాను నేను. ఎందుకంటే షాప్ క్లోజ్ చేశానన్న కొంచెం బాధ ఉండే, కాకపోతే వెళ్ళినందుకు మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. యాక్చువల్గా నాకు పల్లెటూర్లు అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా పల్లెటూరులో మంచిగా ఒక 200-300 గజాల జాగా తీసుకొని ఒక పెంకుటిల్లు కట్టుకొని చుట్టూ చెట్లు పెంచుకొని అవే కూరగాయలు మనం తినాలి అనే ఆలోచన, అంటే ఆ కోరిక ఉంటుంది ఎప్పటికీ. మిథునం సినిమాలో ఎలా ఉంటారో అలా ఉండాలి నేను, విద్య అని. అది నెరవేరుతుందో లేదో తెలియదు. కాకపోతే పల్లెటూర్లకి వెళ్ళడానికి చాయిస్ వచ్చినప్పుడు మాత్రం వెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను. ఆ పొలాలు కానీ అక్కడ అట్మాస్ఫియర్ కానీ చాలా నచ్చుతుంది. ఇది టెంపుల్ అండి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. చుట్టూ కొండల మధ్య, పొలాల మధ్య చాలా బాగుంది. స్వామి కూడా కొండలలో ఉన్నాడనమాట. కొండల నుంచే చూడాలి మనం. చుట్టూ కొండల మధ్యలో చిన్నగా విగ్రహం లాగా ఉంటుంది. యాక్చువల్గా అక్కడ నేను దేవుడిని మిస్ అయ్యాను అనే ఫీలింగ్ ఉంది. మళ్ళీ ఒకసారి మధ్యలో వెళ్ళి ఒకసారి ప్రాపర్గా చూడాలి. అందుకే నాకు క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు టెంపుల్స్కి వెళ్ళాలంటే నచ్చదు. ఎందుకంటే ఈ జనాల గోలలో, ఆ లైన్స్లో అసలు వెళ్ళడం ఇబ్బంది. అక్కడ వాళ్ళు హడావిడి చేయడం వల్ల మనం ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటాము. అండ్ ఒక విషయం ఏంటంటే, మనం గుడికి వెళ్ళినప్పుడు కోరికలు అస్సలు చెప్పుకోకూడదండి. కోరికలు చెప్పుకోవాలి అనుకుంటే ఫస్ట్ బయటికి వచ్చిన తర్వాత, అంటే టెంపుల్ నుంచి బయటకు వచ్చాక ఒక 5 minutes కూర్చుంటాం కదా, ఆ టైంలో మనకి ఏమైనా కోరికలు ఉంటే అప్పుడు చెప్పుకోవాలి. ఎందుకంటే మనం దేవుణ్ణి చూడడానికి అంతసేపు లైన్లో ఉండి లైన్ కట్టి మరీ వెళ్తాం కదా. లైన్ కట్టి మరీ వెళ్ళి అప్పుడు కళ్ళు మూసుకొని దేవుని ప్రార్థిస్తే ఏం లాభం చెప్పండి. సో నేను మాత్రం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అస్సలు కళ్ళు మూసుకొని మొక్కను అనమాట. అంటే మొక్కడం చేతులైతే మొక్కుతాను, మనసులో ఏది పెట్టుకోను. మనస్ఫూర్తిగా ఆ దేవుని చూస్తూనే ఉంటాను అనమాట. కళ్ళ నిండా నింపుకుంటాను. ఎందుకంటే నేను రెగ్యులర్గా వెళ్ళను కాబట్టి వెళ్ళినప్పుడు మాత్రం దేవుణ్ణి మంచి హార్ట్ఫుల్గా చూడాలనేది నా ఉద్దేశం. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. 3 days కాబట్టి చాలా క్రౌడ్, చాలా జనాలు. నాకైతే నచ్చింది. పిల్లలు నేను ముగ్గురమే వెళ్ళాము. మా హస్బెండ్ రాలేదు. ఇంకా తనకి నైట్ డ్యూటీ కదా, సో తనకి ఇక్కడికి రావాలన్నా పాసిబుల్ అవ్వదు. నేను అమ్మ వాళ్ళతో వెళ్ళాను. మా చిన్న పాప చూడండి లైన్లో అల్లరి. చిన్నపిల్లలు ఎవ్వరు కనిపించినా వాళ్ళని ఎత్తుకోవడానికి ట్రై చేస్తుంది. అవతల వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కదా. కాకపోతే పాప ఈమె హార్ట్ఫుల్గా అసలు మనసులో ఏం పెట్టుకోకుండా చిన్నపిల్లలు కనిపిస్తే వాళ్ళని ఎత్తుకోవడం, వాళ్ళని ఆడించడం బాగా ఇష్టం. నాకు కూడా అనుకోండి, నా బుద్ధులే తనకు వచ్చాయి. చూడండి టెంపుల్ ఎంత బాగుందో. యాక్చువల్గా కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారంట ఇది. నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, నాకు అసలు టెంపుల్ కూడా గుర్తులేదు వెళ్ళినప్పటిది. ఇప్పుడు మాత్రం చాలా బాగా చేశారు. ఇది గర్భగుడిలో. ఇక్కడ ఏ అబ్జెక్షన్స్ లేవు, కెమెరా, ఫోన్ యూజ్ చేయకపోవడం అనేది. సో నేను తీశాను. కాకపోతే ఇంకా దేవుడి ఏమంటారు, అసలైన విగ్రహం, అసలైన ప్రతిమని తీయడం అయితే తీయలేదు. ఎందుకంటే చెప్పాను కదా, నేను దేవుడు కనిపిస్తే మొక్కడానికే ట్రై చేస్తాను. ఇక వాళ్ళు కెమెరా అలో చేశారు కదా అని మనం చేస్తూ కూర్చోలేం కదా. అందుకోసమని మేము ముగ్గురం వెళ్ళామన్నాం కదా. ఇది దేవుడి గుడి, గర్భగుడి బయట. ఇది బయట ఏనుగుల దగ్గర మా కజిన్స్, మా మామయ్య వాళ్ళు అందరూ, ఇక నాకు ఫోన్ సెల్ఫీలో పిచ్చి కదా. సో నేను ఎక్కడ కనిపించినా వాళ్ళందరూ నాతో ఫోటో దిగడానికి ఇష్టపడతారు. నేను కూడా తీస్తూ ఉంటాను. ఇది అక్కడ జాతర మొత్తం. అంటే మనం కొనుక్కోవడానికి, ఏమైనా కొనుక్కోవడానికి అవి ఇవి అన్నీ ఉన్నాయి. పిల్లలు కొనిపెట్టమని అడిగారు. కాకపోతే మనం ఎంపోరియం స్టార్ట్ చేశాక ఎక్కడ ఏ రేట్లు చూసినా ఇక కొనలేమనిపిస్తుంది అనమాట. సో ఏం కొనలేదు. పిల్లలే అక్కడ లెమన్ జ్యూస్ అవి ఇవి తాగారు. వెళ్ళినందుకు అక్కడ ఐస్ క్రీమ్ ఖచ్చితంగా తినాలి మనం ఎక్కడికి వెళ్ళినా.
ఐస్ క్రీము వాటర్ ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని చెప్తూ ఉంటారు కదా, అంటే హైజెనిక్ కాదు అని. నా ఉద్దేశం ఏంటంటే మనం ఎప్పుడో ఒకసారి వెళ్ళినప్పుడు, అంటే అలాంటి జాతర టైంలో అక్కడ తినొచ్చు మీన్స్ ఎప్పుడో ఒకసారికి మన ఇమ్యూనిటీ పవర్ మనల్ని కాపాడుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది. రెగ్యులర్గా అయితే హైజెనిక్ కానివి ఏవి తినకూడదు. ఇలాంటి ప్లేస్లలో వాళ్ళకి ఆ జాతర టైంలోనే గిరాకీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది. మనం పెట్టే 10 రూపాయలతో వాళ్ళు ఏం బిల్డింగ్స్ కట్టారు కదా. సో వాళ్ళకి ఆ టైంలో కొంచెం గిరాకీ ఉంటే వాళ్ళు కూడా ఇలాంటి జాతర టైంలో ఎక్కువ మంది అలాంటి జీవనోపాధి ఉంటుందని నా ఉద్దేశం. ఇది మీకు ఓకే అనిపిస్తే నాకు కామెంట్లో చెప్పండి, ఎందుకంటే అది నా ఉద్దేశం. అందరు అలా ఉండాలని ఏం లేదు, హైజెనిక్ ఉండాలి అనుకునే వాళ్ళు ఉండొచ్చు. కాకపోతే ఎప్పుడో ఒకసారి మనం ఇలాంటివి తినడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు, మన ఇమ్యూనిటీ మనల్ని కాపాడుతుంది అనుకోండి. ఇంకా మా పిల్లలు రీల్స్ చేయడానికి ట్రై చేశారు కానీ ఒక్కరు కూడా ప్రాపర్గా చేయలేదు. ఇక గిరగిర సాంగ్కి మా పెద్ద పాప మా కోడలు ఇద్దరు చేశారు. ఎవరు బాగా చేశారో కూడా కామెంట్ చేయండి. అండ్ ఒక్క రీల్ కూడా చేయలేదండి, నేనే వీడియో కోసం అవి ఇవి వీడియోస్ తీస్తూ వచ్చాను రోడ్డు మొత్తము. ఇంకా మా పిల్లలు ఎటన్నా వెళ్ళే ముందో మనం రీల్స్ చేద్దాము, ఇది చేద్దాం, అది చేద్దాము అని నన్ను మంచిగా ప్రిపేర్ చేస్తారు వెళ్ళే వరకు. వెళ్ళిన తర్వాత అలసిపోతారు. అసలు ఇప్పటి పిల్లలు నిజంగా మేమే అలసిపోతున్నాము అంటే మా అమ్మలు ఉన్నంత స్ట్రాంగ్గా మేము లేము, మేమున్నంత స్ట్రాంగ్గా పిల్లలు లేరు. ఇది మాత్రం నిజం. అసలు నేనే కొంచెం బద్ధకస్తురాలి అనిపిస్తుంది మా అమ్మని చూస్తే, నా పిల్లలు ఇంకా బద్ధకస్తులు అనిపిస్తుంది. కాకపోతే ఏం చేయలేము కదా, ఇప్పుడున్న కల్తీ ఫుడ్ వల్ల పిల్లలు కూడా అంత స్టామినా ఉండట్లేదు. నేను వీడియో తీస్తుంటే మాత్రం అల్లరల్లా చేసి డిస్టర్బ్ చేస్తున్నారు, కానీ ఒక్క రీల్ కూడా తీద్దామని అయితే లేదు ఎవ్వరికి. చూడండి పల్లెటూర్లలో ఆవులు అవి ఇవి. ఇది అమ్మమ్మ వాళ్ళ ఇంటి సైడ్ వచ్చాము. యాక్చువల్గా వాళ్ళ ఇల్లు ఇది. వాళ్ళు కూడా టెంపుల్లో ఉండే, మేము వచ్చామని కాల్ చేయగానే వచ్చారు. ఇక చింతకాయలు కనిపిస్తే ఆగుతారు ఆ పిల్లలు. తినడం తక్కువ, దాంట్లో పురుగు ఉంది, ఇది ఉంది, అది ఉంది అని చెప్పేసి ఆటలాడి అవి తెంపడానికి బాగా కష్టపడ్డారు, కొన్ని తెంపుకున్నారు. ఇక ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. ప్లీజ్ సబ్స్క్రైబ్.